ఆ, ఎంత బాగా డీల్ చేశాడు. ఇప్పుడు అది 25 years బ్యాక్ సినిమా అని అనిపిస్తుంది. మీకు ఆల్మోస్ట్ లాలా ల్యాండ్ చూసిన రేంజ్ లో ఫీల్ ఇస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంప్రెసివ్ డెబ్యూస్ అసలు ఇది తీసింది డెబ్యూ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ అన్నప్పుడు మై గాడ్. లాస్ట్ లైవ్ నుంచి నేను 2 3 సినిమాలు చూసినట్టున్నా. అండ్ అందులో ఒకటి రిథమ్, టూ ఓకే. థౌజండ్లో వచ్చింది. ఓకే, ఓకే. వసంత్ డైరెక్టర్ అనుకుంటా. అవునవును వసంతే. ఆ సినిమా నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. ఆ, ఎప్పుడో జెమినీలో వస్తే చూసా. పెద్దయిన ఓకే. తర్వాత ఆ, అంటే పెద్దయిన తర్వాత ఇదే అనమాట చూడటం. ఒక్కటి, ఆ సినిమాలో పాటలన్నీ బ్లాక్ బస్టర్స్ కాబట్టి ఏదో ఒక వీడియో తీయాలని తీసి కట్ చేయడం అంటే కట్ టు సాంగ్స్ ఉంటాయి అనమాట అందులో. ఆ కట్ టు సాంగ్స్ తీసేస్తే ఆ డ్రామా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, నువ్వు 25 ఏళ్ల తర్వాత చూసినా సరే సినిమా ఇట్ విల్ స్టాండ్ అవుట్. 5 స్టార్ ఇచ్చినావు కదా. ఈ మధ్యన అంటే ఈ మధ్యన నా రేటింగులు చూసి ఎవరు మోసపోకండి. అంటే నాకు ఏదన్నా ఒక ఎమోషన్ బలంగా హిట్ అయితే నేను ఫైవ్ సినిమాలో స్టార్ నెగిటివ్స్ పట్టించుకోవట్లేదు, నేను ఎంత ఇవ్వాలి అని ఎక్కువసేపు ఆలోచించట్లేదు. ఒక్కసారి తోసేసి తీసేస్తున్నా. అర్థమవుతుందా? నాకు రిధంలో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ, ఎంత బాగా డీల్ చేశాడు. ఇప్పుడు అది 25 years బ్యాక్ సినిమా అని అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న రాజారాణి నచ్చలేదు అన్నావు కదా. ఆహా, సేమ్ స్టోరీ చెప్పాలంటే. ఇద్దరు బ్రోకెన్ సోల్స్, మళ్ళీ ఆ, వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్. ఓకే, ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే సినిమా. ఏఆర్ రెహమాన్ 6 out of 6 బ్యాంగర్స్. ఓకే. తెలుగులో ఉందా సినిమా? ఉంది ఆ, ఉంది తెలుగులో కూడా ఉంది. తెలుగులో కూడా ఉంది. నేను ఆ రోజు కాకపోతే చూద్దాం అనుకున్నా, బట్ ఆహా, తెలుగులో లేదనుకొని వదిలేసిన. కాకపోతే మీరు ఆలోచించాల్సిన విషయం ఒక్కటే ఉంది. ఆ, ఎక్కడ పాట కట్ అయిద్దో మనకు తెలియదు. అర్థమైందా? సినిమా స్టార్టింగే పాటతో స్టార్ట్ అయింది. ఒక చోట ఒక వియర్డ్ పాట కట్టుండదు. నేను ఒక్కడులో వాళ్ళ అన్నయ్య చచ్చిపోయిన తర్వాత భూమిక ఇంట్రడక్షన్ పాట తర్వాత అంత వియర్డ్ కట్ అనిపించింది అనమాట. ఏంటి, హీరో హీరోయిన్ వాళ్ళ అబ్బాయితో ఆడుకుంటున్నప్పుడు ఒక ఐటమ్ సాంగ్ కట్ అయింది. ఒరే, ఏంట్రా ఇది? యా. అది ఒక్కటే అనమాట నా పీవీ ఏదైనా ఉందంటే అది ఒక్కటే ఉంది. ఒక్కసారి ట్రై చేయండి, రొమాన్స్ సినిమాలో ఇష్టం ఉన్న వాళ్ళు కానీ, ఏదో జస్ట్ డ్రామా, ఒక మూడ్ పీస్ చూడాలనుకున్న వాళ్ళు కానీ. నేను చూస్తా. ఆ, చాలా సైలెంట్గా, స్మూత్గా, మెలో డ్రామా లేకుండా చక్కగా ఉంటుంది సినిమా. చూడండి ఎవరన్నా. సన్ నెక్స్ట్లో ఉందనుకుంటా. సన్ నెక్స్ట్లో లేకపోతే ఎక్కడ ఉంటుందో మనోడికి తెలుసు. నేనేం చెప్పవసరం లేదు. ఉమ్. రోహిత్ నువ్వు తేజ నువ్వు. 28 years లేటర్ అండ్ మెటీరియలిస్ట్ చూడమని చెప్తాను. ఈ థియేటర్లో ఉంటే వెళ్ళి థియేటర్లో చూడండి. ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారు. మెటీరియలిస్ట్ అయితే మీకు ఆల్మోస్ట్ లాలా ల్యాండ్ చూసిన రేంజ్ లో ఫీల్ ఇస్తుంది. వీళ్ళు అబ్బా, ఎంజాయ్ బోత్ వామ్మో, ఫిల్మ్స్. ఈ ఐపుకి నేను వెళ్ళి చూస్తే ఇప్పుడు. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. రెండు సినిమాలు చూడండి థియేటర్లో. నేను ఎక్కువ ఏం చెప్పాను, డెఫినెట్గా ఓకే. ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసేస్తారు అంతే. యా. సో నేను నా దగ్గర నాన్ ఫిక్షన్ ఫిక్షన్ ఎందుకంటే మాకు డాక్యుమెంటరీ సెమిస్టర్ నడుస్తుంది కాబట్టి ఎక్కువ డాక్యుమెంటరీలు చూస్తున్నాము మేము. రివాజ్ కూడా చేస్తున్నాము. సో నా దగ్గర క్వైట్ ఎ ఫ్యూ సజెషన్స్. సో ఫస్ట్ వచ్చేసి ఇన్ఫర్నల్ అఫైర్స్. నేను చాలా రోజుల తర్వాత అరే అమ్మ మొత్తం డాక్యుమెంటరీలే చూస్తున్నాం, నాకు ఇప్పుడు జానరా ఫిలిం పడాల్సిందే అని చెప్పేసి ఇన్ఫర్నల్ అఫైర్స్ చూసిన. ఇది స్కార్సెసీ డిపార్టెడ్ ఒరిజినల్ వర్షన్. ఐ ఎంజాయ్ బోత్. బట్ నాకు రీవాచ్లో టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఇన్ఫర్నల్ అఫైర్స్ ఎక్కువ నచ్చుతుంది రీవాచెస్లో. బికాజ్ ఇట్ ఈస్ వెరీ టైట్. బాగా టైట్గా ఉంటుంది అంటే వెరీ టాట్ యూనో. ఎక్కడ టక్ 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 ఇట్లా వెళ్ళిపోతా ఉంటుంది. థ్రిల్లర్స్ అంటే ఉంటాయి చూడు, ప్రాపర్ థ్రిల్లర్. సో బాగా నచ్చింది. సో ఇన్ఫర్నల్ అఫైర్స్ చూడండి. ఆ తర్వాత నేను రికమెండ్ చేసేది ఇంకోటి, క్యూటీ అండ్ ద బాక్సర్ అని ఒక ఆ, ఇది డాక్యుమెంటరీ ఉంది. నేను ఎక్స్పెక్టే చేయలేదు. మా మ్యామ్ మాకు వర్క్షాప్కి వచ్చిన మ్యామ్ ఉంది దీప్తి గుప్తా అని, ఐఎస్సి సినిమాటోగ్రఫర్. సో తను వర్క్షాప్కి వచ్చి ఈ డాక్యుమెంటరీ చూపించింది అనమాట, క్యూటీ అండ్ ద బాక్సర్ అని.
నేను ఎక్స్పెక్ట్ చేయలే ఉంటుందిలే అనుకున్నా కానీ బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ. ఐ థింక్ మీకు దొరుకుతుంది. మేము ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే ఇస్తాము ఫైల్. సో క్యూటీ అండ్ ద బాక్సర్ డాక్యుమెంటరీ చూడండి, బాగుంటుంది. ఒక రిలేషన్షిప్ గురించి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఇట్ టాక్స్ అబౌట్ బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ ఫిలిం. ఇట్ టాక్స్ అబౌట్ రిలేషన్షిప్స్, ఇట్ టాక్స్ అబౌట్ ఆర్ట్, ఆర్టిస్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్లీ డన్ పీస్, నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత ఐడ్ ఆల్సో రికమెండ్ ఫోర్ డాటర్స్. ఫోర్ డాటర్స్ ఈజ్ అ హైబ్రిడ్ డాక్యుమెంటరీ. సో ఇట్స్ అ వెరీ సీరియస్ పొలిటికల్ డాక్యుమెంటరీ, బట్ అట్ ద సేమ్ టైం దాని ఫార్మే డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక నేను చిన్న కాంటెక్స్ట్ ఇస్తా. ఆ, ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లికి నలుగురు ఉంటారు. ఆ నలుగురిలో ఇద్దరు ఫర్ సమ్, అంటే రివీల్ చేయకూడదు, పొలిటికల్ రీజన్స్ వల్ల, వాళ్ళకున్న పాలిటిక్స్ వల్ల దే గో అవుట్ ఆఫ్ ది హౌస్, వాళ్ళు రారు. సో ఈ డాక్యుమెంటరీని ఎలా ఫీల్ చేసిండ్రంటే, ఫోర్ డాటర్స్ కాబట్టి వాళ్ళ ఇద్దరు డాటర్స్ని వేరే యాక్టర్స్తో రీప్లేస్ చేసి హౌ దేర్ లైఫ్స్ గోనా బీ అని చెప్పేసి షూట్ చేసి తీసిన. ఇట్స్ అ వెరీ సీరియస్లీ పొలిటికల్ ఫిలిం. చాలా బాగుంటుంది, చాలా ఇంటెన్స్ ఉంటుంది. ఐడ్ హైలీ రికమెండ్ ఫోర్ డాటర్స్ టు ఎవ్రీ వన్. నెక్స్ట్ అనదర్ డాక్యుమెంటరీ, ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. దిస్ ఈస్ లైక్ గాడ్ ఫాదర్ ఆఫ్ డాక్యుమెంటరీస్. డాక్యుమెంటరీస్. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ డాక్యుమెంటరీ వర్నర్ హెర్జాగ్. నేనమ్మ కొడతాడు అసలు ఈ డాక్యుమెంటరీలో. అంటే ఐ లైక్ హెర్జాగ్ లాట్ అన్నమాట. నాకు హెర్జాగ్ చాలా ఇష్టం, పర్టికులర్లీ హిస్ డాక్యుమెంటరీస్. లిటరల్లీ అంటార్టికా వెళ్ళి ఈ డాక్యుమెంటరీ షూట్ చేస్తాడు, ఎక్కడా బోర్ కొట్టదు. కొన్ని మూమెంట్స్ ఉంటాయి అసలు, ఈ ఒపెరాటిక్ మ్యూజిక్ వేసి ఎలివేట్ చేస్తాడు. అసలు డాక్యుమెంటరీలో ఒక రాజమౌళి ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. నాకు పిచ్చి పిచ్చి ఇష్టం. సో ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ తర్వాత లెసన్స్ ఆఫ్ డార్క్నెస్ అని, ఇది కూడా నాకు చాలా ఇష్టం అనమాట. లెసన్స్ ఆఫ్ డార్క్నెస్ మాకు ఈ వీక్ స్క్రీనింగ్ లో కూడా ఉంది. నేను బిగ్ స్క్రీన్ లో చూడబోతున్నా. సో ఇట్ ఈస్ అ 55 మినిట్ డాక్యుమెంటరీ, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. గల్ఫ్ వార్ తర్వాత ఒక ప్లేస్ లో ఎలా జరిగింది అనేది దిస్ డాక్యుమెంటరీ స్పీక్స్ అబౌట్. పాజిబుల్లీ ఎక్కడ పాజిబుల్ అయితే అక్కడ బిగ్గెస్ట్ స్క్రీన్లో ఇది చూడండి. గ్రేట్ డాక్యుమెంటరీ ఫిలిం, నాకు చాలా ఇష్టం ఇది కూడా, లెసన్స్ ఆఫ్ డార్క్నెస్. ఆ ఆ తర్వాత ఇది లెటర్స్ టు మై గ్రాండ్ మా అనేది నా ఫ్రెండ్ తీసిన షార్ట్ డాక్యుమెంటరీ. ఇది ఎక్కడ లేదు, కొన్ని ఫిలిం ఫెస్టివల్స్లో రన్ అవుతుంది. సో మీరు ముంబైలో ఉంటే ఎక్కడైనా మామీలో దేంట్లోనే క్యాచ్ చేయొచ్చు, లేదంటే వాడు ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు మళ్ళీ వి విల్ టాక్ అబౌట్ ఇట్. నాకు నాకు చాలా ఇష్టం ఆ డాక్యుమెంటరీ, షార్ట్ డాక్యుమెంటరీ. దెన్ ఐ రియల్లీ వాంట్ టు టాక్ అబౌట్ స్టోలెన్. దీని గురించి రోహిత్ కూడా మాట్లాడదాం అన్నాడు. స్టోలెన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంప్రెసివ్ డెబ్యూస్. అసలు ఇది తీసింది డెబ్యూ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ అన్నప్పుడు, మై గాడ్, ఇట్స్ సో గుడ్. ఐ కాంట్ రికమెండ్ ఇట్. యునో అంటే ఎంత రికమెండ్ చేయాలో అంత రికమెండ్ చేస్తాను నేను ఇది. వెళ్ళి చూడండి, జస్ట్ వాచ్ ఇట్. ఏమీ పట్టించుకోకండి, జస్ట్ గో వాచ్ ఇట్ ఆన్ అమెజాన్ ప్రైమ్. రైట్ ఫ్రమ్ ద ఫ్రేమ్ వన్, ఇట్ హుక్స్ యూ. యునో రీసెంట్లీ రామ్ వెంకట్ శ్రీకర్, వాట్ ఈస్ దిస్ నేమ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, తనతో ఒక ఇంటర్వ్యూ చేసిండు ఫేవరెట్ ఫిలిమ్స్ అని. బాబా, ఏం ఫిలిమ్స్ అసలు! ఆ ఫిల్మ్ డైరెక్టర్ పేర్లు, ఫిలిమ్స్ చెప్తుంటే నేను పిక్చర్ అయిపోయినా అసలు. యా, ఇంద్రగంటి మోహన కృష్ణ ఒకటి చెప్తాడు అనమాట కురసవ గురించి. ఇది నేను కూడా ఫీల్ అయినా చాలా సార్లు. ద వే కురసవ గెట్స్ యూ ఇన్ టు ద స్టోరీ రైట్ ఫ్రమ్ ద మూమెంట్, ఎక్కడ టైం వేస్ట్ చేయడు. కగేముషా ఎగ్జాంపుల్ ఇస్తాడు. సో కగేముషా అది ఏ సినిమా అన్న తీసుకో, కురసవ ద వే ఇట్ స్టార్ట్స్, ఇట్స్ సో బ్యూటిఫుల్. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే సెవెన్ సమురై ఓపెనింగ్. బట్ కగేముషాతో స్టార్ట్ చేద్దాం. సో కగేముషా బేసిక్ లైన్ ఏంటంటే, ఆల్రెడీ సో వాళ్ళకు వార్ నుంచి డేంజర్స్ ఉన్నాయని చెప్పేసి దే డోంట్ వాంట్ టు లూజ్ దేర్ కింగ్. సో ఆ కింగ్ లూజ్ చేసుకోకూడదు అని చెప్పేసి తనలాగా ఉన్న ఇంకొక పర్సన్ ని వెతుక్కుని తీసుకొచ్చి ఆ కింగ్ ప్లేస్ లో పెట్టి ఈ కింగ్ ని సేఫ్ గా ఉంచుకుందాం అనుకుంటారు, ఒరిజినల్ కింగ్ ని. సో సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? దిస్ ఈజ్ అ స్టోరీ. ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. కురసోవా ఎక్కడ స్టార్ట్ చేస్తారు? యూజువల్లీ అందరు డైరెక్టర్లు ఏడ స్టార్ట్ చేస్తారు? ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో రాజు ఉన్నాడు, ఆడికో ఆపద ఉంది, ఇంకొకరిని తీసుకురా అని. కురసోవా యూ ఓపెన్స్ విత్ ఎ టైట్ క్లోజ్అప్ కగెముషాలో.
ఈ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ ఆర్ కింగ్ ఫస్ట్ లైన్. అక్కడ నుంచి స్టోరీ పరిగెత్తుతుంది. సేమ్ నీకు ఎట్ ద ఇంక సేమ్ నాకు. కంటెక్స్ట్ ఆహా. కూడా అవసరం లేదు, డైరెక్ట్ వాడు చెప్తాడు కదా ఈ యా, లుక్స్ లైక్ కింగ్ అనగానే నీకు బ్యాక్ స్టోరీ అంతా అర్థమైపోద్ది. అయిపోతుంది. దట్స్ ది ఎకానమీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కురసావా లాంటోడు మాస్టర్. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే నాకు కగెముష. కగెముష ఈజ్ లిటరల్ తోడాసా. నువ్వు అదే సెవెన్ సమురాయికి వెళ్ళు, ఇట్స్ ప్యూర్లీ సినిమాటిక్. ఓకే, వీళ్ళు వస్తారు, బ్యాండిట్స్ వస్తారు, ఈ ఊరిని దోచేసుకుని వెళ్ళిపోదాం, ఇంకో 6 months లో వస్తాం, హార్వెస్టింగ్ అవుతుంది అంటారు. ఇలా ఉంటది, అయిపోయి వైట్ షార్ట్ అవుట్ ఉంటది. వీళ్ళు సిలహౌట్స్ లో ఉంటారు, వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ గడ్డిలో నుంచి ఒక ముసలోడు లేస్తాడు. అమ్మో నేను ఇన్నా ఇది అనుకుంటాడు. వెళ్తాడు కిందకి వెళ్తాడు, చెప్తాడు. విలేజ్ ఉంటది. అయిపోయా. ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బ్యాండిట్స్ అండ్ విలేజెస్. కేల్ కదా ఒక్క షాట్ లో మొత్తం చెప్పి పడేస్తాడు స్టోరీ ఏంది. నో ఎక్స్పోజిషన్, డైరెక్ట్ దుంకేసే స్టోరీలో. స్టోలెన్ చూసినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది. ద వెరీ ఫస్ట్ షాట్ యు సీ ఆఫ్ స్టోలెన్, ఒక చిన్న పాప ఉంటది, ఒక తల్లి ఇలా పట్టుకొని ఉంటది. మెల్లిగా ఆ చిన్న పిల్లని తీసుకేసి ఉంటారు, స్టోలెన్ అని టైటిల్ పడుతుంది. హౌ బ్యూటిఫుల్. నో సొల్లు, నో ఇగో, దిస్ ఈజ్ ఆర్ట్. ఇట్స్ అ మెయిన్ స్ట్రీమ్ ఫిలిం. ఇట్స్ అ ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ థ్రిల్లర్ జానరా ఫిలిం. బట్ లుక్ ఎట్ ద ఎకానమీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇట్ హుక్స్ యూ ఫ్రమ్ ద ఫ్రేమ్ వన్. ఇట్స్ ప్యూర్ ఆర్ట్. నిన్ను రంజింపజేసిందంటే అది కళ. ఇట్స్ యాజ్ ఆర్టిస్టిక్ యాజ్ ఎనీ అదర్ ఆర్ట్ ఫిలిం నాకు స్టోలెన్. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్లీ మేడ్. అసలు ఎంత ఎలివేషన్ ఇస్తున్నా కూడా పట్టించుకోకండి, జస్ట్ యూనో చూడండి, వెళ్ళి క్రేజీ చూసేయండి అంతే. ఉంటుంది. యా, సో దిస్ ఈజ్ అబౌట్ స్టోలెన్. సో స్టోలెన్ కూడా వెళ్ళి చూడండి. అండ్ దెన్ కుబేరా ఉంది. కన్ఫర్మిస్ట్ అండ్ పియానిస్ట్ ఈ రెండు నేను ఇక్కడ స్క్రీనింగ్స్లో చూసిన. కన్ఫర్మిస్ట్ గురించి చెప్తా. చాలా లెస్సర్ నోన్ ఫిలిం అది. అంటే అట్లీస్ట్ పాపులర్గా, అంటే వేరే వర్క్స్ బర్నాడో బెర్టలుచి తెలిసినంత, లాస్ట్ ట్యాంగో తెలిసినంత ఫేమస్గా తెలియదు కన్ఫర్మిస్ట్. కన్ఫర్మిస్ట్ నేను ఒక్కటే ఎలివేషన్ ఇస్తా. ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా, 130 సంవత్సరాల చరిత్ర సినిమాకుంటే, కలర్ని ఇంత బ్యూటిఫుల్గా వాడిన సినిమా ఇంకోటి లేదు. ద సెకండ్ కుడ్ బి కురసోవాస్ రాన్. కలర్ని ఈ సినిమాలో అంతా వాడింది. కడైసీతం. నేను ఇది నా ఫ్రెండ్ నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్, కన్ఫార్మిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. నేను రివ్యూ కూడా రాసిన, చిన్న చిన్న రివ్యూ అంటే లైన్ రాసిన. విక్టోరియో స్టొరారో గివ్స్ మీ కరేజ్. తను కలర్ వాడే విధానం అసలు కన్వెన్షనల్ ఎవరు వాడరు కలర్ని సినిమాలో. నా ఫ్రెండ్ నా పక్కనే కూర్చొని చూస్తున్నాడు. ఈ సినిమా నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే వాడు అన్నాడు, అరే ఇది కడేసిదంలో ఇట్లాంటి ఫ్రేమింగ్లు అట్లాంటి కలర్లు ఉన్నాయి కదా. నేను చెప్పిన కదా, అందుకే వాడిని తీసుకొచ్చాను అనమాట. ఈ చూడు, సో చూడండి, ఆ బ్యూటిఫుల్ ఫిలిం. సినిమాటోగ్రఫరేనా ఇతను లాస్ట్ టెంపరర్కి యా యా, విక్టోరియా స్టొరారో, ఎస్. కదా? యా యా. అపోకలిప్స్ నౌకి తనే, రెడ్స్ కి తనే, అదే కన్ఫర్మిస్ట్ తనే. నేను లాస్ట్ టెంపర్ అంటే నాకు లాస్ట్ టెంపర్ ఎందుకు చూశాను అంటే లాస్ట్ టెంపర్ నేను ఇందాక చెప్పానే నేను అలాంటి సినిమానే. అంటే ఒక మనిషిని తీసుకుని టైంలో పుష్ చేయడం అనమాట. అదే అదే. వాడికి టామ్ వాడికి టా- చచ్చిపోయేదాకా. ఏంది ఏంది తేజ ఏదో చెప్తున్నావు? టామ్ క్రూజ్ ఫిల్మే కదా అది. ఏ లాస్ట్ లేదు టెంపర్ లేదు, అది లాస్ట్ సమురాయ్, టామ్ ఓకే క్రూజ్ ది. ఓకే ఓకే. ఆహా. ఇది లాస్ట్ లాస్ట్ టెంపరర్ టెంపరీ. వేరు. ఓకే. సో కన్ఫర్మిస్ట్ ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇట్స్ అ గ్రేట్ ఫిలిం. కొన్ని షార్ట్స్ ఉంటాయి, నేను చెప్తున్నా. ఇన్ని కలర్లు సినిమాల్లో అంటున్నా అంటే డెఫినెట్గా కలర్, చూడాల్సిందే. కలర్, లైట్, మూమెంట్, ఫ్రేమింగ్, ఇది సినిమాటోగ్రఫీ ఇంకా పర్సీవ్ చేస్తున్నా అంటే ఇది మీ సినిమా, ఇది ఈ సినిమా మీ సిలబస్ లో ఉండాలి. దీన్ని ఒక 100 సార్లు చూడాలి కన్ఫర్మిస్ట్ ని, అంతే పీరియడ్.